నామకరణం. కాలక్రమేణా ఏదైతే పూర్తవుతోందో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. అందుకని నారికేళ స్వామి అని రెండో పేరు. దీనికి విశిష్టత ఏమిటయ్యా అంటే వ్యాస మహర్షి కూడా ఈ అరణ్యంలో ఇలా వెళ్తూ ఉండగా స్వామివారిని చూసి ఆయనకి పూజ చేసి వెళ్ళారు. వ్యాస భగవానుడు కూడా ఈ క్షేత్రంలో స్వయంభూ. అయితే ఈ గుడులు అంటే నిర్మాణాలు ఎప్పుడు కట్టంటే పిఠాపురం సంస్థానం మహారాజులు నిర్మించారు గుడులు. మూర్తి స్వయంభూయే ఈ గుడులు నిర్మించింది ఎవరయ్యి అంటే కనుక పిఠాపురం సంస్థాన మహారాజులు నిర్మించారు. ఈ క్షేత్రంలో ప్రతి నిత్యము ఉదయాన్నే పంచామృత అభిషేకం అని చెప్పి 5గురికి అది ముందు బుక్ చేసుకోవాలి. అది ఉదయాన్నే 5 గంటలకు మొదలవుతుందమ్మా, 5:30కు మొదలవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా 4 పర్యాయాలు అంటే 7 గంటలకి, 8:30కి, 9:30కి, 11 గంటలకి ప్రతిరోజు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయమ్మా. విశేషంగా తర్వాత ఇక్కడ ముఖ్యం ఏమిటంటే అంటే కనుక లక్ష్మీ గణపతి మా వెనకాల జరుగుతోంది. లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతి హోమం ఏమిటా విశిష్టత అంటే కనుక ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో కొన్ని బాధలు ఉంటాయి